హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెబ్తాలి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. సో గైస్, నేను ఈరోజు ఏం ప్లాన్ చేశాను అంటే, నేను యాక్చువల్లీ అన్వాంటెడ్ హెయిర్ లైక్ హ్యాండ్స్ మీద, లెగ్స్ మీద అలా రిమూవ్ చేసుకొని 1 month అవుతుంది. సో దానికోసం స్పెషల్గా వీడియో ఎందుకు అనేసి అనుకుంటున్నారా? నేను యాక్చువల్లీ ఎప్పుడు పార్లర్కి వెళ్ళి వ్యాక్స్ చేయించుకోవడానికి ప్రిఫర్ చేయను. ఈవెన్ నా వెడ్డింగ్కి కూడా నేనే చేసుకున్నాను, ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకున్నాను. అండ్ రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయి. ట్యాన్ రిమూవ్ అయిపోతుంది, డెడ్ స్కిన్ రిమూవ్ అయిపోతుంది, అండ్ ఆ స్మూత్నెస్ కూడా చాలా రోజులు ఉంటుంది. అందుకనే నేను ఇంట్లోనే చేసుకోవడానికి, ఎప్పుడు ఎలాంటి ఈవెంట్ అయినా, ఎంత పెద్ద ఈవెంట్ అయినా నేను ఇంట్లోనే చేసుకుంటాను. నేను ఏ ప్రాసెస్లో చేస్తానో మీకు అందరికీ చూపిద్దాము అని చెప్పేసి స్పెషల్గా ఈరోజు మీకు ఈ వీడియో చేస్తున్నాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నేను చెప్పాను కదా మీకు ముందే, నేను వ్యాక్స్ యూస్ చేయను అని చెప్పేసి. నేను హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి ఈ సింప్లీ వీనస్ అనేసి డిస్పోజబుల్ రేజర్ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 45 to 55 ఆ మధ్యలో ఉండొచ్చు, నాకు కరెక్ట్గా గుర్తులేదు. సో ఈ 50 రూపీస్ కాస్ట్లో మీరు ఒక 3 times బాడీ హెయిర్ రిమూవల్ చేసుకోవచ్చు అనమాట. పార్లర్లో పెట్టే 250 or 300, 400 కాస్ట్లో మనం ఒక 6 months హెయిర్ రిమూవల్ చేసుకోవచ్చు. చాలా చాలా రీజనబుల్, అసలు చాలా చీప్ అండ్ బెస్ట్, అండ్ రిజల్ట్స్ కూడా అన్కంపారబుల్ ఉంటాయి దానికంటే. సో రేజర్ యూస్ చేస్తున్నాం కదా, బట్ మనకి చాలా హార్డ్గా వస్తాయి మళ్ళీ హెయిర్ గ్రోత్ అని చెప్పేసి అలా ఉండదు. నేను ఒక ఆల్మోస్ట్ 3 years నుండి ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాను. హెయిర్ మాత్రం అస్సలు అలా థిక్గా గ్రో అవ్వదు. సో రేజర్ యూస్ చేస్తున్నప్పుడు మనం ఎప్పుడు కానీ డ్రై స్కిన్ మీద రేజర్ లైక్ షేవ్ చేయొద్దన్నమాట. చాలా ఇచ్చింగ్ అండ్ ఇరిటేటింగ్ ఉంటుంది. సో ఒక చిన్న ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ ప్రాసెస్ ఏంటి అంటే, స్క్రబ్ చేసుకోవాలి. మీ దగ్గర ఏ స్క్రబ్ అవైలబుల్ ఉంటే ఆ స్క్రబ్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడైతే హెయిర్ రిమూవ్ చేయాలనుకుంటున్నారో అక్కడ స్క్రబ్ చేయాలి ముందు. నేనైతే పర్టికులర్గా హోమ్ మేడ్ స్క్రబ్బే యూస్ చేస్తాను. నేను కిచెన్లో ఉండే ఐటమ్స్తోనే ఎప్పుడు స్క్రబ్ రెడీ చేసుకుంటాను. సో ఎప్పుడు నేను ప్రిఫర్ చేసేది లైక్ రైస్ ఫ్లోర్ మాత్రం ఖచ్చితంగా ఇంక్లూడ్ చేస్తాను. ఏ బాడీ స్క్రబ్లో అయినా కానీ రైస్ ఫ్లోర్ అనేది ఖచ్చితంగా ఇంక్లూడ్ చేస్తాను. నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. దీంట్లో ఏంటి అంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేస్తాను, చూడండి. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే, స్కిన్ని మంచిగా ఎక్స్ఫ్లాయిట్ చేసుకోవాలి. సో దట్ డెడ్ స్కిన్, ట్యాన్ అదంతా రిమూవ్ అయిపోతుంది. అండ్ ఇలా చేసుకోవడం వల్ల మనకి ఈ స్మూత్నెస్ కూడా చాలా రోజులు ఉంటుంది అనమాట. అండ్ హెయిర్ కూడా తొందరగా గ్రోత్ ఉండదు. స్క్రబ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఇలా స్క్రబ్ చేస్తే సో మెల్లిగా స్క్రబ్ చేసుకోవాలి. సో దట్ డెడ్ స్కిన్ అదంతా రిమూవ్ అయిపోతుంది. దీని తర్వాత మనం లైక్ హెయిర్ రిమూవ్ చేస్తే ఏంటంటే లైక్ హెయిర్ రూట్స్ నుండి మనకి వచ్చేస్తుంది అనమాట. సో మీకు చూపించడానికి ఓన్లీ ఈ పార్ట్ వరకే నేను చేస్తున్నాను. సో ఇప్పుడు స్క్రబ్ చేసేసాను. నేను స్క్రబ్ చేసేసాక దీన్ని వాష్ చేసుకొని వచ్చేస్తాను. నేను ఐ విల్ బి బ్యాక్ ఇన్ 1 minute. నేను ఇప్పుడు హ్యాండ్ స్క్రబ్ చేసుకున్నాను కదా, ఈ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్కి నేను వాష్ చేసుకొని వచ్చాను. జస్ట్ సీ ద డిఫరెన్స్. ఐ క్యాన్ ఫీల్ ద స్మూత్నెస్ ఆఫ్ మై స్కిన్ రైట్ నౌ. సో జస్ట్ అబ్జర్వ్ ద డిఫరెన్స్. ఇది స్క్రబ్ చేసిన హ్యాండ్, ఇది స్క్రబ్ చేయకుండా ఉన్న హ్యాండ్. సో ఇప్పుడే మనకి డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది. చూడండి ఎంత డెడ్ స్కిన్ అనేది రిమూవ్ అయిపోయిందో. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే, ఏదైనా లోషన్ కానీ ఏదైనా యూస్ చేయొచ్చు. బట్ నేనైతే స్నానం చేసే సోప్, మనం బాడీకి ఏదైతే సోప్ యూస్ చేస్తామో అదే ఇలా హ్యాండ్స్కి రాసేసుకుంటాను. సో ఆ స్మూత్ లాదర్ అనేది వచ్చేస్తుంది. సో ఇలా స్మూత్ సోప్ రాసేస్తాను అనమాట. నేను ఏ సోప్ యూస్ చేస్తానో లైక్ అదే సోప్ ఇలా రాసేస్తాను. సో ఇలా రాసేస్తే ఏంటి అంటే షేవ్ చేసేటప్పుడు చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. సో మనకి ఇచ్చింగ్ కానీ ఏది ఉండదు. సో ఇలా కొంచెం చేసేసి అప్పుడు షేవ్ చేస్తే చాలా నీట్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, ఇది ఇలా ఉందన్నమాట. సో ఇంకే
just see the difference. నేను ఇప్పుడే హ్యాండ్ వాష్ చేసి వచ్చాను. ఓన్లీ వన్ హ్యాండ్కి తీసాను, మీకు డిఫరెన్స్ క్లియర్గా అర్థం అవ్వడానికి. సో బేసిక్గా ఇప్పుడు చూడండి, నేను ఇది ఈ హ్యాండ్కి హెయిర్ రిమూవ్ చేశాను, ఈ హ్యాండ్కి ఇంకా హెయిర్ రిమూవ్ చేయలేదు. సో జస్ట్ సీ ద డిఫరెన్స్. ఇది చాలా స్మూత్గా నీట్గా ఎలా కనిపిస్తుంది అండ్ ట్యాన్ కూడా పోయినట్టు కనిపిస్తుంది. బట్ ఇది చూడండి ఎలా కనిపిస్తుందో. సో అదే ఇప్పుడు డైరెక్ట్గా ఇలానే తీస్తే, రేజర్తో స్క్రబ్ చేయకుండా అలానే తీస్తే మన హ్యాండ్ అనేది ఇలానే ఉంటుంది, డెడ్ స్కిన్ అనేది ఏది పోదన్నమాట. సో లాస్ట్ స్టెప్ ఏంటి అంటే, దీంట్లో ఇప్పుడు మనం స్కిన్ని ఇంకా థర్డ్ స్టెప్లో మళ్ళీ ఎక్స్ప్లాయిట్ చేసుకోవచ్చు స్కిన్ని, బట్ అవసరం లేదు, అది జస్ట్ ఆప్షనల్. సో నేను డైరెక్ట్గా ఫస్ట్ టైం ఎక్స్ప్లాయిట్ చేసి తర్వాత రేజర్తో హెయిర్ రిమూవ్ చేసేసి వాష్ చేసేసుకొని తర్వాత మాయిశ్చరైజ్ చేసుకుంటాను. నేను మా బేబీ మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నాను. సో మాయిశ్చరైజర్ ఎందుకు అంటే, స్క్రబ్ చేసి హెయిర్ రిమూవ్ చేసాం కదా, చాలా ర్యాష్గా అయిపోతుంది. సో మాయిశ్చరైజ్ చేసుకోవాలి, లాస్ట్ స్టెప్. చూడండి ఎంత నీట్గా అయిపోయిందో, లైక్ చాలా స్మూత్ అయిపోయింది, డెడ్ స్కిన్ రిమూవ్ అయిపోయింది, ట్యాన్ రిమూవ్ అయిపోయింది, హెయిర్ అనేది రూట్స్ నుండి రిమూవ్ అయిపోయింది. సో 60 రూపీస్లో ఇంతకంటే మనకి ఏం కావాలి చెప్పండి. సో మీరు ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకోవాలన్నా కానీ ఇదే ప్రాసెస్ ఫాలో అయితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది, స్కిన్ కూడా చాలా స్మూత్గా కనిపిస్తుంది. సో చూసారుగా లైవ్ రిజల్ట్ ఎలా ఉంది అని చెప్పేసి. ఈ ప్రాసెస్ ఫాలో అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉందో, రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. మీన్ వైల్, until then, take care, bye bye.